క్రీస్తునామములో శుభములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం నీతిమంతుల రక్తం ప్రతీకారం కోరుకుంటుందా? నీతిమంతుల రక్తం అంతేనమ్మా, ప్రతీకారం కోరుకుంటుందా? ప్రియమైన దేవుని పిల్లారా, పోయిన వారం చెప్పాను, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు అన్న మాటని కాపర్లో నేటి బ్యాంకులకు లింక్ పెట్టి బోధించటం అన్నది చూసాం. కావాలంటే మీకు గ్రూప్లో అది ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రూప్లో పెడతాను, అది చూడండి వీడియో. మీరు చూసుంటారు కానీ మళ్ళీ పెడతాను. ఇప్పుడు మనం ఎన్ని చెప్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి బయలుదేరాడు. వాడు ఏమంటాడంటే, ధర్మశాస్త్రాన్ని మోసే గారు రాయలేదు అని వాక్యాన్ని అపార్థం చేసుకొని బోధిస్తున్నాడు. వీడెవడయ్యా అంటే వీడి బీవయ్యేవాడు. వీళ్ళకి ఈ మధ్య పిచ్చెక్కిందో పిచ్చికొగ్గరిసిందో తెలియదు, కానీ ఎక్కలేని బోధ చేయాలని తపతపలాడుతూ ఉంటారు, తగతగలాడుతూ ఉంటారు. అది ఫేక్ యూనివర్సిటీ అని ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా సరే ఏదో కొత్తగా చెప్పాలి. కొత్తగా ఎవడేం చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ అర్థం చేసుకుని చెప్తే చాలు. సామెత ఏదో ఉంది కదా, జుట్టున్నమ్మంటే ఎన్ని పూలను పెట్టిద్దంట. ఆ టైప్ అనమాట వీళ్ళంతా. ఏదేమైనా మనం మాత్రం వాక్యంగానే చెప్తాం. వచ్చే వారం అది చెప్దాం. ఈ వారం దీన్ని ఆలోచిద్దాం. చాలామంది నంబర్ ఆఫ్ బోధకులు, నాకు తెలిసి పిచ్చికొక్క అనే వైరస్ కలిసింది. పిచ్చికొక్క కాదు, పిచ్చికొక్క అనే వైరస్ కలిసి ఉంటుంది. అందుకనే వాక్యాలని చదవటం రావట్లేదు. వాక్యాలని అంటే బైబిల్ చదవటం రావట్లా, చదివి అర్థం చేసుకోవటం రావట్లా. రైట్, మనుషుల మీద కోపమో మరొకరి మీద మరొకటో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే రాంగ్ ప్రీచ్ గట్టిగా చేస్తున్నారు. సంఖనాకి పోతారు. మనకెందుకు కానీ చెప్పాలి, కానీ మనం ఊరుకో. ఇప్పుడు నీతిమంతులు అనగానే ఆల్రెడీ పరదేశిని పొందుకున్నటువంటి వారు, భూమి మీద క్రీస్తు కొరకు బ్రతికి మరణానంతరం తీర్పు కొరకు, రెండవ రాకడలో తీర్పు కొరకు పరదేశిలో అంటే పాతాళ లోకంలో ఒక భాగం, దాంట్లో నెమ్మది పొందుతున్నారు. నీతిమంతులైతేనే అక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఏది కోరుకోవాలి. అలాంటి వారు ఉంటారు అక్కడ. ఇప్పుడు అలాంటి వారు ప్రతీకారం కోరుకుంటారా? కామన్ నాలెడ్జ్ ఏదైనా ఉందంటే కోరుకోరు. కానీ దేవుడు మానవ మేధస్సుకి వాక్య పరిజ్ఞానం ఎంత ఉంటుందో అబ్జర్వ్ చేయాలనుకున్నాడు. ఒక మనిషికి వాక్య పరిజ్ఞానం ఎంత ఉంటుంది దేవుడు అబ్జర్వేషన్ చేయాలనుకున్నాడు. కాలేజీ యాజమాన్యం అయితే, కొన్ని స్కూల్ యాజమాన్యాలు అయితే పిల్లల యొక్క మేధస్సు ఎంత గొప్పగా షార్ప్గా ఉన్నదని కనిపెట్టడం కొరకు వాళ్ళు టెస్ట్లో లేకపోతే మరొకటో పెడుతుంటారు. దాన్ని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు, వీడు వచ్చే ఫైనల్లో ఎంతవరకు కొట్టగలడు అని. దేవుడు కూడా మరణంతో వెనక రావాలి గనక, భూలోకంలో వెనక బైబిల్ అవసరం గనక, నా మాటలుగా ఇది వీరికి అందిస్తూ మధ్యలో కాస్త మెలికబెట్టి, దాన్ని ఫజిల్ అంటాం. మనం కూడా చాలామంది ఫజిల్ ఆడుతూ ఉంటాం, చాలామందికి రాదు. ఫజిల్కి వాడాల్సింది బుర్ర. ఫజిల్లో గెలవాలంటే బుర్ర వాడాలి, బైబిల్లో గెలవాలంటే బుర్ర వాడాలి. కనుక దేవుడు కూడా వీళ్ళని అబ్జర్వేషన్ చేద్దామని వాక్యాన్ని కాస్త ఇలా టర్న్ చేసి ఇవ్వటం జరుగుద్ది. అలా ఇచ్చినటువంటి మాట చూద్దాం. చాలా ఉన్నాయి, గంట ప్రసంగమే కాబట్టి గంటలోనే కొన్ని ఆలోచిద్దాం.
బుర్ర తక్కువ చదివే చదువుడికి మనం చెప్పేదానికి ఎంత తేడా ఉందో మీరు చూడాలి. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తము వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. అంటే నీతిమంతులు, క్రీస్తు కొరకు బ్రతికి మరణించిన వారు, వీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారయ్యా అంటే అదిగో హేబేలు దగ్గర నుంచి మీరు దేవాలయానికి మధ్య చంపబడిన బరకీయ కుమారుడు జకరియా వరకు. నిజానికి బరకీయ కుమారుడు జకరియా కాదు, ఇది కూడా చెప్తాను మీకు. కానీ ఆ పదం రాయటంలో దేవుని ఆలోచన తర్వాత చెప్తా. అందుకే బైబిల్ మీద ఎప్పుడు కూడా పట్టుండాలి. ఆ పదప్రయోగం జరుగుతున్నప్పుడు ఇది ఎంతవరకు దేవుడు ఏ ఆలోచనతో రాశాడు అని తెలియాల. పాత నిబంధనలో బరకీయ కుమారుడు జకరియా లేడు, కానీ బరకీయ కుమారుడుకు జకరియా రక్తం వరకని పదప్రయోగం చేశాడు. క్రీస్తు అంటే క్రీస్తు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. ఆయన మనసులోకి వెళ్ళి వాక్యం చెప్పడం అంటే ఈడేమో ఆడాకొరగా చెబుతున్నాడు. సరే సెకండరీ ఇక్కడ చదువుదాం. బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. అంటే నీతిమంతుల రక్తము ప్రతీకారము కోరుకుంటుంది అని మనకి అర్థమవుతుంది. అంతేకాదు, ఈ మహామేధావి కదా మరి వీడు పాస్టర్ అనేవాడు, బుర్ర తక్కువ మేధావిడు. ఆది కాండానికి వెళ్ళిపోయాడు, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి కయ్యూనితో అంటున్నాడు దేవుడు, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే హేబేలు కయ్యూని మీద పగ తీర్చుకో ప్రభువా మొరపెట్టడం అంటే అదే కదా, ప్రతీకారం కోరుకుంటుంది అని మొదలుపెట్టి క్రీస్తు వారు కూడా నీతిమంతులు ప్రతీకారం కోరుకుంటారు అని ఇలాంటి వాక్యాలు తీసుకొని ప్రసంగాలు చేస్తూ వాడిదైనటువంటి పద్ధతిలో మాట్లాడటం జరిగింది. అంటే బైబిల్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడే బోధకుల బోధలో చాలామంది బలైపోతుంటారు, చాలామంది. కాబట్టి నీతిమంతులు ఈ విధంగా చూసుకుంటే చాలా విషయాల్లో ప్రతీకారం కోరుకున్నట్టుగా, దావీదు కూడా ప్రతీకారం కోరుకున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే నీతిమంతులు కూడా ప్రతీకారం కోరుకుంటారని నేను చెప్పటంలో తప్పు లేదు అనిపిస్తుంటుంది. అలా ప్రతీకారం కోరుకుంటే వాళ్ళు పరదేశంలో ఉండేవారే కాదు, భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉండేవారే కాదు. అందుకే బైబిల్ ఎప్పుడో రాయించాడు. ప్రారంభ శతాబ్ద కాలంలోనే చాలామంది ఆ ఊపిరిగాళ్ళు వస్తుంటారు, చింతకాయలు ఊపిరిగాళ్ళు వస్తుంటారు. ఆయన జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. అందుకే నేను ఎవరినైనా వాడు ఇలా బోధిస్తున్నాడని బరాబర్ చెప్తా, అది నొప్పి అయినా బాధ అయినా ఏదైనా సరే. జాగ్రత్త చెప్పాడు దేవుడు. 2వ కొరింథీ 2వ అధ్యాయము 17వ వచనం. బైబిల్ని ఎంత జాగ్రత్త చూడండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ప్రారంభ శతాబ్ద కాలంలోనే అనేకులు ఉన్నారు. ఇది 20th సెంచరీ కాబట్టి, 21st సెంచరీ కాబట్టి ఈ శతాబ్దంలో కూడా విచ్చలవిడిగా తయారైపోయారు. వాక్యం రాకపోయినా సరే వాడు ఏదో చెప్పడానికి సాహసిస్తాడు.
అర్థం చేసుకోవటం రాని వాడు వాక్యాన్ని చదివి అదే చెప్తుంటాడు. కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక, అంటే వాక్యాన్ని కలుపుతారు, వాక్యాన్ని చెరుపుతారు ఇలా మాటలతో. వాడు అంటాడు, ఆ బీఓఈ వాడు, మోసే గారు ధర్మశాస్త్రం రాయలేదు, మోసే గారు 10 ఆజ్ఞలు రాశాడు, అదే ధర్మశాస్త్రం అనుకుంటున్నారు అంటాడు. ధర్మశాస్త్రం అనేది దూతల ద్వారా నియమింపబడింది అని మళ్ళీ ఎబ్రికి వచ్చి మాట్లాడతాడు. నేను అందుకే చెప్తుంటా, అది ఈ ఉడతూపుల గాలకి ఇలాంటి వాళ్ళకి అసలు నిజంగా బైబిల్ రాదండి. మన కర్మ అంతే, మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పిల్లారా, వచ్చే వారం అదే చెప్తాం. తాట మామూలుగా పాము చూసి తీయాలి. కంటి ముందు వాక్యం కనబడుతుందిగా, మనం ఏమి అబద్ధాలు చెప్పట్లేదు, కథలు చెప్పట్లేదు, స్ట్రైట్గా చెప్తాం, కోత గట్టిగా కోస్తాం. ఇది ప్రారంభ శతాబ్ద కాలంలోనే సంఘానికి దేవుడు చెప్పాలనుకున్న జాగ్రత్త. ఇట్టి సంగతులకు చాలు వాడెవడు, మేము ఇలా బోధిస్తుంటే ఓర్చుకునేవాడెవడు? పరిశుద్ధాత్మ నిజంగా ఆయనలో ఉంటే అలా అరే ఒరే అండండి, అరే ఒరే అండ బాగానే ఉంది. మరి దొంగసారిగా కానుకలు లెక్కేసుకుంటున్నాగా, మరి దాన్ని ఏమనాలి? కానుకల కొరకు హాకీ స్టిక్స్ ఫైట్ చేశారు కదా, మరి దాన్ని ఏమనాలి? కానుకల కొరకు ట్రెజరర్ పాస్టర్ గారిని పొడిచాడు కదా, మరి దాన్ని ఏమనాలి? సంస్థకి ఆనాడు ధారాళంగా భూములు ఇస్తే ఈ రోజున 100 సంవత్సరాలకి వైన్ షాపులకి, క్లబ్బులకి, పబ్బులకి లీజుకి ఇచ్చారే, వాళ్ళని ఏమనాలి? అరే అన్నందుకే నీకు ఎంత వస్తే దేవుడి ఆస్తిని కూడా వైన్ షాపులకి, క్లబ్బులకి, పబ్బులకి ఇచ్చారే పెద్ద పెద్ద కాపర్లు, మరి వీళ్ళని ఏమనాలి? అరే బరాబర్ అంటాం, తగ్గేదేలే. ఒరే బరాబర్ అంటాం, తగ్గేదేలే. వాక్యాన్ని వక్రీకరిస్తే ఎవరినైనా సరే అడ్డంగా కోస్తాం, తగ్గేదేలే. ఇంత మించి మీరు మమ్మల్ని ఏం అనలేరు. ఇంకా వాడికి 100 తోలు ఎక్కువండి. ఎస్, నీకు అదే కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడు. మరి నీకే తోలు ఎక్కువ, వీడికి ఏం తోలు ఎక్కువ? వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పడం రానువో నేనేమనాలి? కుటుంబాన్ని అర్థం చేసుకొని కుటుంబానికి పెద్దగా లేనివాడిని ఏమనాలి? 1,00,000 మాటలు వస్తాయి, నేను చచ్చిపోతాం. అంతకంటే గొప్పది కదా మరి కుటుంబాన్ని ఇచ్చింది వాక్యమే కదా. ఈ వాక్యము కట్టబట్టానికి నిదర్శనమైనప్పుడు ఈ వాక్యాన్ని వక్రీకరిస్తుంది, అనేక మందిలోకి నెగిటివ్ భావాన్ని పంపిస్తున్నటువంటి ఈ కాపర్ని వీణేమనాలి? ఎన్నన్నా తప్పులేదు. శాపాలు పాపాలు మనకేం రావు, ఉడతూపులకు చింతకాలు రాలం, గట్టి గాలిసి కూడా రాలతాయి. అది కాబట్టి వాక్యాన్ని వక్రీకరించే వాడిని ఎవరినైనా సరే ఖచ్చితంగా నిలబెట్టి తీరుతాం. వాడు ఎవడైతే ఏంది. అందుకే దేవుడు ముందే చెప్పాడు. పౌలు గారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడే బోధకుడు ఎక్కడ ఉంటాడా? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, ఈ పదముతో వాడు బోధించాలి. నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. నిన్ను నియమించింది దేవుడు. నువ్వు 5,000 రూపాయలు పెట్టి సర్టిఫికెట్ తెచ్చుకొని 4 కొంపలు కట్టుకొని ప్రసంగం చేస్తున్నావే, అది కాదు. అది ఇది అది కాదు. అందుకే పౌలు గారు చెబుతున్నారు, మేము దేవుని ఎదుట బోధించు వారము, దేవుని వలన నియమింపబడిన వారము, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించేవారము అని చెప్పేశాడు. అంటే వాక్యాన్ని కలిపి చెరిపేవాడు ఒక్కళ్ళ ఇద్దరయ్యా అంటే అనేకులు ఉన్నారు, కానీ మేము మాత్రం అలా కాదు అని చెప్పేశాడు. అంటే అలా కానివాడు ఎలా బోధిస్తాడయ్యా అంటే స్ట్రైట్గా బోధిస్తాడు. జోకులుండవు, నవ్వులుండవు, ఏడుపులుండవు, కథలుండవు, ఇంకా కహానీలుండవు, ఇంకా దేశాల్లో వాళ్ళు వీళ్ళనే సోది అసలుకే ఉండదు.
వాడు చెప్పాలి అనుకున్నది వాక్యం కాబట్టి వాక్యమే చెప్తాడు. అది ఒకరోజు ట్రంప్ భారతదేశం వచ్చాడు. వస్తే ఏం చేయమంటారు? దేశాధినేతలు రాకపోకలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటవి. ఇటు ఆయన అటు పోతాడు, అటు ఆయన ఇటు వస్తాడు. వీడేదో దగ్గరుండి చూసాడు మాట్లాడతాడు పాస్టర్ గారు. మాకెందుకు అవన్నీ? అంతే, అలా డైవర్ట్ అయిపోద్ది. అది ఎక్కడ తెస్తాడయ్యా అంటే మళ్ళీ వాకింగ్ గడికే తెస్తాడు. చెప్పాల్సిందేమో ఇంత, చెప్పకూడదేమో ఇంత, ఈ రెండు కలిపి కుట్లేస్తాడు. అందుకే చాలామంది కాపర్లు ఎలా ఉంటాయి అంటే కల్పితాలు ఉండి ఆ లాస్ట్లో కొసరగా దేవుడి మాట ఉంటుంది. మనం దేవుడి మాట అనుకుంటాం. మనం కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? మొన్న ఒకసారి నేను మా కుమారుడితో కలిసి నందికి వెళ్ళాం. ఏదో అన్నప్రాస కార్యక్రమం అంటే వెళ్ళాం. సార్ బ్రదర్ ఇక్కడ కూర్చొని ప్రార్థన జరుగుతుంది, కొద్ది దూరం అన్నేళ్ళు లేదు అడుండాయి అని చెప్పి నేను వెళ్ళి కూర్చున్నా. కుర్చీ గడి కాదు, మెట్లు. అక్కడేమో పిల్లగాడు పుట్టినరోజు, స్టేజ్ మీదేమో మొత్తం పొట్ల బొర్రలు వేసుకొని బోలెడు మంది కాపర్లు మొత్తం ఊడిపోయి లాగిపోయి మొత్తం అనుభవజ్ఞులు అనుకున్నాను నేను. ఇంకేముంది, ఏదేను వనంలో ఆదాం గారి పాపం గురించి మాట్లాడుతున్నాడు. పుట్టినరోజు పిల్లగాడికి ఏదే వనంలో ఆదాం గారి పాపానికి ఏం సంబంధం? నాకు అబ్బా అనిపించింది. 3 పీస్ సూట్లు బల్లి వాక్యం లేదు. మీరు పాపం చేస్తే పుట్టారు. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానాన్ని పాపంతో పోల్చుండి పాపిస్తుడు. ఇంకేం చెబుతామండి? ఇక కొన్ని సంఘాల్లో పెట్టే సభల్లో అయితే వాడు దేనికి ముడి పెడతారో వాడికి తెలియదు. అలాంటి లుచ్చే సభలకు మనం ఎందుకు వెళ్తామో మనకు అసలుకే తెలియదు. వాళ్ళ లంగాన్ని తెలిసిందనుకో, నేను సమాసం అసలు చేయను. అసలు డౌట్ వస్తేనే చేయను. ఫస్ట్ వీడు లంగా అని డౌట్ వస్తే వాడు సమాసం చేయను. నేను అని దూరంగా పెడుతుంటా. డౌట్ వస్తేనే సహవాసం చేయను నేను. ఇంకా వెళ్ళి గెలకను ఇంకా నేను. అలాంటిది వాడి దగ్గర సబ్జెక్ట్ లేదని తెలిసినా, వాడికి చెప్పే జ్ఞానం లేదని తెలిసినా, మనం మాత్రం నోట్లో 20 ఏగలు వేసుకెళ్ళి పెట్టుకుని 20-200 కారణం చెబుతాం మనం కదా. పైగా ఇంకో పదం కూడా వాడతాం, అందరూ వినాలండి, అందరూ వింటనే కదా మనకు తెలిసేది అంటారు. చెడు గురించి తెలియాలంటే చెడు చేయాల్సిన అవసరం లేదు. అది తాగితే పోతావు, అది తింటే పోతావు, అది చేస్తే పోతావు. చేస్తే పోతాం అంటే చేస్తే ఖచ్చితంగా పోతాం, చేయకుండా ఉంటాం అంతే. ఎక్స్పీరియన్స్తో చెప్తే అనుభవం వరకు నువ్వు పోతావు, ఈ లోపల అలవాటు పడిపోయి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక ఈ రోజున ప్రసంగాల్లో కలిపి చెరపటమే ఎక్కువ. బహుశా అది జనాలకు బాగా ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి అలాంటివే కావాలి కాబట్టి. సరే, ఎవరి ఇష్టం పడ్డానికి మనం ఏం చేయలేం. కానీ మేము మాత్రం అలా లేము. మేము దేవుని వలన నియమింపబడిన వారము, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించు వారము. అంటే మేము కలపం, చెరపం, కథలు చెప్పం. మరి ఏం చెబుతాం? ఇలాంటి వాడు వక్రీకరిస్తుంటే దాన్ని సరిచేస్తాం కదా. ఇప్పుడు ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ పట్టుకున్నాడు. ప్రారంభంలో 4:10 పట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారి మాటని పట్టుకున్నాడు. 23 మత్తయి సువార్త 35. ఆ తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథం లాస్ట్ అది పట్టుకున్నాడు. ఏమంటాడంటే ఇది వాడికి ఇంకా బలం. ఎవరికి? ఈ కలిపి చెరిపే బ్యాచ్ ఉందే వాళ్ళకి. మనందరూ తెలిసిన మాట అది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదవండి. దేవుని వాక్యము నిమిత్తమును
చదువుతున్నప్పుడు కాపురు అనేవాడు స్పష్టతతో కూడినటువంటి ఒక విజన్ ఉండాలి. కాపురు అనేవాడు బోధించాలి కదా. మరి దేవుని వాక్యము నిమిత్తమును అమ్మయ్య స్పష్టంగా దేవుని వాక్యం కొరకు, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుడి వాక్యాన్ని పట్టుకుని మేము బ్రతికిన బ్రతుకులో మాకెదురైనటువంటి అనుభవాలు నిమిత్తము అమ్మయ్య సేఫ్ జోన్, వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద, అంటే ఎగ్జాక్ట్లీ వీరెవరయ్యా అంటే నీతిమంతులు. కన్ఫామ్ ఎక్కడున్నాయి? బలిపీఠము క్రింద. సరే, పాత నిబంధన కాలములో బలిపీఠం వేరు, ప్రకటన గ్రంథములో దేవుని యొక్క ఆలోచనతో రాయబడిన బలిపీఠం యొక్క పదం వేరు. ఇది కూడా సబ్జెక్ట్ రూపంలో ఒకరోజు చెప్తా, సాధ్యమంత ఫాస్ట్గానే. పదం అయితే అదే, బలిపీఠమే. బలిపీఠము క్రింద చూసితిని. వీళ్ళు ఎవరై అంటే కన్ఫర్మ్ తెలిసిపోతుంది, వీళ్ళు నీతిమంతులు, క్రీస్తు కొరకు బ్రతికినటువంటి వారు. వారు దేవుడు అంటున్నారు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయక ముందు అని బిగ్గరగా కేకలు వేసిరిచారు. స్పష్టంగా ఉంది. వీడికి అసలు ఎంత బాగా దొరికిందంటే, కోతికి కొబ్బరి చెప్ప, కుక్కకి ఎముక, మాంసంతో కొన్ని ఎముక దొరికితే ఎంత ఉందో అన్న ఆనందం కాపరికి. కావాలంటే మీరు చూడండి ఇక్కడ ఏమనుందో బైబిల్. చాలామందికి రాదు చెప్పడం, వాడే అంటారు. మళ్ళీ దొంగ 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 అంటే వాడే, ఆ టైప్ మాట్లాడుతున్నాడు. వీడికి దొరికింది ఛాన్స్ అది. ఇక దీని గురించి ఎంతనే మాట్లాడుతారు అంతే. ఇప్పుడు మనం కూడా మాట్లాడదాం, కానీ వాడి యాంగిల్లో మాట్లాడదాం ఫస్ట్. ఇదిగో చూడండి ప్రియులారా, ఏబేలు మొదలుకొని అంటే నీతిమంతుడు, దేవాలయానికి మధ్యన చంపబడిన మీరు చంపిన బరకయ్య కుమారుడు జకర్యా రక్తం వరకు అంటే నీతిమంతుడు రక్తం. వీళ్ళు ఎక్కడున్నారు చెప్పాడు దేవుడు ప్రకటన గ్రంథంలో, బలిపీఠం క్రింద. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందుకుంటావయ్యా అని బిగ్గరగా కేకలు వేసిరే. అంటే నీతిమంతులు భూమి మీద ఉన్న వారి పట్ల పగను కోరుకుంటున్నారు. దేవుడు వారిని సమర్థిస్తున్నట్టుగా 11వ వచనంలో ఉన్నది. ఆగుడి ఆగుడి ఆగుడి, కొద్ది కాలము వెయిట్ చేయండి అని ఉంది. అంటే దేవుణ్ణి కూడా ఇంక్లూడ్ చేశాడు. నా తప్పుడు బోధ కాదు, ఇది నిజమే అని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ దాంట్లో వచనాలని చాలా జాగ్రత్తగా మనం విడదీసుకుంటూ వస్తే అది మాత్రం వాడి వల్ల ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఒక విజన్తో బైబిల్ని చదవాలి. టిక్కులు పెట్టుకొని చదవడం అనేది పిచ్చి చేష్టలు, పిల్ల చేష్టలు, బర్రె చేష్టలు, బర్రె మెదడు చేష్టలు. అది కదా. దేవుని వాక్యము నిమిత్తమును అంటే క్రీస్తు వాక్యం కొరకు చాలామంది హతులయ్యారు, ఖడ్గంతో చంపబడ్డారు, రంపలతో కోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు. ఇక వాడికి ఎంత వస్తే అంత చదివేస్తారు. అంతే నిజమే. కనుక నీతిమంతుడు అనేవాడు పగని ప్రతీకారాన్ని కోరుకోవడంలో తప్పు లేదు, దేవుడు కూడా ఖండించలేదు. పైగా దేవుడు ఏమంటున్నాడు అంటే ఆగండి ఆగండి ఆగండి, తొందరపడొద్దు, ఇంకా కొంచెం కాలం వెయిట్ చేయండి అన్నాడే కానీ అట్లా మాట్లాడటం తప్పు అని అనలేదు, అని దేవుడు అనలేదు. అని దేవుణ్ణి కూడా ఇంక్లూడ్ చేసే బ్యాచ్. ఒరే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నా, భూమి మీద నీతిగా బ్రతికినవాడు మాత్రమే క్రీస్తు ప్రేమను పొందగోరి పరదేశంలో ఉంటాడు. ఆ నీతిమంతుడు పగని ప్రతీకారాన్ని కోరుకోడు. అలా కోరుకుంటే నీతిమంతులు ఎవరు? అందుకే దేవుడు సువార్తలో చెబుతూ పగ తీర్చుకుంటే మీ పని. మరి ఇక్కడ పగ తీర్చుకుంటున్నారుగా. బ్రతికున్నప్పుడే ఎదుటివాడి నాశనం కోరుకోవాలి. సరిపోయిన తర్వాత ఎదుటివారి నాశనం వాళ్ళు ఎలా కోరుకుంటారు? ఇక్కడ మనం ఆలోచించాలి.
చనిపోయిన తర్వాత ఎదుటి వారి నాశనాన్ని ఎలా కోరుకుంటారు? ఇక్కడ నుంచి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట్లాడి తెలుసా? అయ్యా మేము భూమి మీద 7 చేసుకుందే, మరి ఆడికి వెళ్ళిపోయింది, ఆడికి వెళ్ళిపోతే మరి 7 ఎవరికి భార్యగా ఉంటుందని అడిగారు. నాయన, అక్కడ భార్యాభర్తల లింగ భేదాలు ఉండవు, అక్కడంతా కుమారులు అనబడతారు, అక్కడ లింగ భేదాలు ఉండవు అని చెప్పాడు. భూమి మీద మాత్రమే లింగ భేదాలు, ఆడ మగ. అక్కడ పోయిన తర్వాత లింగ భేదాలు ఉండవు, వాళ్ళంతా కుమారులే. అంటే పరదేశిలో, పరలోకంలో దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉందో చెబుతున్నాడు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు వీరు కోరుకుంటున్నటువంటి విధానం కానీ, క్రీస్తు చెప్పాలనుకున్న విధానం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, నీతిమంతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బలిపీఠం క్రింద పగను కోరుకున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజానికి వాళ్ళు ఎక్కడి నుంచి పోయిన తర్వాత వాళ్ళ గురించి రాయబడ్డ మాట తెలుసా? ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత రాయబడ్డ మాట అంటే తెలుసా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనాలు. బ్రతికియుండు వారు మనం బ్రతికున్న మనకి సస్తామని తెలుసు. అందుకే మన వాళ్ళు ఎక్కువగా మాట్లాడే కాపీ మాట అంటే తెలుసా? సత్యరేపు 2 అంటారంతే. ఇవాళ ఇంట్లో రేపు మట్లో. అది ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఇంకా సామెత ఎన్నింటని వాడేస్తారు. ఊరెప్పుడు పొమ్మందో, కాడెప్పుడు రమ్మందో. ఎందుకంటే ఆ ఊరు కట్టుకుంది నువ్వే కాబట్టి. కాడింది పిలిచింది పిలవదు, నువ్వు పోతానంటే వద్దందు. అది బ్రతికి ఉండువారు తాము సత్తురని ఎరుగుదురు. మనకు తెలుసు ఏదో ఒక రోజున పోతామని క్లారిటీ. అయితే సచ్చిన వారు ఏమీ ఎరగరంటే, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందుకు మా కొరకు మా రక్తం నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయక ఉందో అని దేవుడితో ఈ డిస్కషన్ చేస్తారు. మనకు అర్థం కావటం కొరకు మాట్లాడతాడు దేవుడు కొన్ని సందర్భాల్లో. భూమి మీద మనుషులకి అర్థం కావటం కొరకు మాట్లాడతాడు. ప్రతీకారం కోరుకోరు. ఎందుకంటే బ్రతికి ఉండు వారు సత్తులను ఎరుగుదురు, సచ్చిన వారు ఏమియో ఎరుగరు. సచ్చిన వాడు ఏం తెలియదు. వాడికి ఏం తెలుసు తెలుసా? వారి పేరు మరవబడి వారికి ఇంకా ఏ లాభమును కలుగదు. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును ప్రేమ, పగ, ద్వేషం, అసూయ ఏం తెలియదు. అది వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏం తెలీదు. ధనవంతుడు చనిపోయి, లాజరు చనిపోయి ఉన్నప్పుడు కూడా ధనవంతుడైన వాడు, అయ్యా నాకు 5 సోదరులు ఉన్నారయ్యా అంటే వాడు ఫీలింగ్ చెప్తున్నాడు. భూమి మీద మనం ఇంకా బ్రతికే ఉన్నాం కాబట్టి మన ఫీలింగ్ చెప్తున్నాడు దేవుడు. అది ఏమీ దేవుని యొక్క ఉగ్రతను, ప్రేమను గుర్తిరకుండా వాడు పోయాడు. వాడు అంత బాధపడుతున్నాడు. భూమి మీద బ్రతుకున్న నీకు తెలియాలని, బ్రతుకున్న నీ కొరకు వాడి ఉద్దేశాన్ని దేవుడు విజువలైజేషన్ చేసి రాయించాడే తప్ప వాడు ఏమి అక్కడికి వెళ్ళాక నాకు 5 ఉన్నారు ముగ్గురు చెప్పడం అసలు వాడికి తెలియదు. వారి పేరు మరవబడుతుంది. వాళ్ళు ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. వారు ఏమీ ఎరగరు. వాడు చేసిన పనులను బట్టి దేవుడు తీర్పులో ఉంటాడే తప్ప వాడు ఇలాంటి ఏవి ఉండవు అని చెప్పాడు దేవుడు. పగ, ప్రేమ, అసూయ, ద్వేషం, నీనా అనే బంధాలు ఏమి ఉండవు. అసలు వాడి గురించి అందరూ మర్చిపోతారు, వాడు కూడా మర్చిపోతాడు. అది బ్రతికున్న వాడి కొరకు చనిపోయిన వాడి ఫీలింగ్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని మనిషికి తెలియాలి కనుక ఇలా మాట్లాడాడు. అది అంటే బ్రతికున్న వాడికి దేవుని యొక్క ప్రేమ తెలిస్తే బాగుంటుంది. వీడు ఎట్లాగూ సస్తాడు కనుక
అని చెప్పడం కొరకు దేవుడు ఆలోచన విధానం ఇదే తప్ప వాళ్ళు అసలు అలాంటి ఏమీ ఉండవు. ప్రేమ లేదు, పగ లేదు, దేశం లేదు, ఏమీ ఉండదు. ఊరు మరుస్తుంది, మర్చిపోతారు. మనకంటే చాలామంది పోయారు, ఎవడో వాళ్ళతో కూడా మనకు సంబంధాలు ఉండుంటాయి, కానీ మనకు గుర్తుండరు, మర్చిపోతాం. మన పనులు మనం బిజీ. రేపు మనం పోయినా మర్చిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు బిజీ. ఎవడిని ఎవడు గుర్తు పెట్టుకోరు, ఎవడి మీద ఎవడు పగను కోరుకోడు. అలాంటిది వాక్యం నమ్మిన వాడు అపకారం ఎలా చేస్తాడు? అపకారం చేయాలని దేవుణ్ణి ఎందుకు వేడుకుంటాడు? అది నీకు తెలియటం కొరకు, అది నీకు తెలియటం కొరకు, అంతే. 14:21 యోబు గ్రంథము. యోబు గ్రంథము 14:21. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టనని వారు గ్రహింపగలరు. తమ మట్టుకు తామే శరీరం నందు నొప్పి నొందుదురు. చాలు మళ్ళీ చదవండి. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. చాలు. ఒకవేళ మనం పోయిన తర్వాత మన పిల్లలు పెరిగి పెద్దవి మన విగ్రహాలు కట్టించి దండలేస్తున్నా అది వాడికి తెలియదు. ఇప్పుడు మనం చాలామంది చేస్తుంటారు, దండలేస్తుంటారు పలానా ఆత్మ శాంతించాలని, అది వాడికి తెలియదు అంట. ఈ తృప్తి అంతా ఏంటంటే ఇదంతా జనాల కోసం బిల్డప్, అంతే. వీళ్ళెంత ప్రేమించినా, ఎంత పాలాభిషేకం చేసినా, ఎంత గజమాలేసినా వారికి తెలీదు. వారి కుమారులు ఎంత ఘనత వహించినా వారికి తెలియదు. మనం పోయిన తర్వాత మన పిల్లలు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మనకు తెలియదు. మనం చేసిన మంచిని బట్టి వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనం చేసిన చెడుని బట్టి వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, అంతే. కానీ ఈ విషయం వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎలా తెలిసి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకుంటూ మా రక్తం నిమిత్తమో భూనివాసులకు అని ఎలా అడుగుతారు? అడగరు. వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఎవడో ఏసైండో, ఎవడు పెద్దోడైండో, ఎవడు అవలగాడైండో వాళ్ళకి తెలియనప్పుడు, ఈ పగా ప్రేమ అసూయ ప్రతీకారాలు వాళ్ళకి అర్థం కానప్పుడు, లేనప్పుడు వాళ్ళు ఇంకా బలిపీఠం కింద ఎందుకు ద్వేషాన్ని కోరుకుంటారు? చదువుతున్న మనకి ఏమనిపించాలంటే మా కొరకు రక్తము చిందించి చనిపోయిన వారు బాధపడుతున్నారు కనుక ఏదైనా ఉంటే అలాంటిది చేయకుండా మనం చూసుకోవాలి. అది దేవుడి యొక్క ఆలోచన, ఇది గ్రహించాలి. అంతేగాని నీతిమంతులు కోరుకుంటున్నారని కాదు. మన కొరకు రక్తం చిందించి సువార్త ప్రపంచానికి అందించి ఇంత కష్టపడ్డారు. బైబిల్ పట్టుకున్న మనము సంపాదన కోసం కాదు, ఆత్మల కోసమని గుర్తిరిగి బ్రతికితే వాళ్ళు సంతోషపడతారు అని మనం ఫీల్ అవ్వాలి. నిజానికి సంతోషం వాళ్ళకి తెలియదు. అది అలా తెలుసుంటే ఈ పాటకి నిజంగా వాళ్ళే పక్క కలిగి ఉంటే ఈ పాటకి సీఎం కుర్చీలో వాడిని అంతసేపు అందులో ఎందుకు కూర్చుతారు? ఆడికంటే ముందు సీఎంఏ చచ్చాడే, ఆడెగ్గిరి ఒక తన్ని కింద పడతాడు. కింద పడ్డోడు కంటికి కనపడతాడు, తన్నేవాడు కంటికి కనపడ్డా, కెమెరా కనపడ్డాం. అప్పుడు భూమి మీద ఎవడైనా సరే ప్రశాంతంగా ఉంటాడా? కారులో పోతుంటే డ్రైవర్ దంతే కారు డోర్ నుంచి అవతల పడతాడు, వీడు చచ్చిపోతాడు. అది అంటే ఎంత అల్లకొల్లం ఇది ప్రపంచం. విమానంలో పోయినా చంపుతాడు, ఇక చంపటమే ఉంటుంది. ఇంకా ఎవడు భూమి మీద బ్రతికొండడు. అలా కక్షలు కార్పణ్యాలు వాళ్ళకు ఉండుంటే ఈ రోజున వాళ్ళు తీసుకునే పగ మామూలుగా ఉండదు. దేశాల మధ్య యుద్ధాలు ఉండవు, దేశాల్లో శవాలే తేలుతుంటాయి కుప్పలుగా. ఇది మనకు అర్థం అవ్వాలి. కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతున్నా వాళ్ళకి తెలియకపోతే ఎక్కడో ఉన్నవాడు దేవుడిని నమ్మలేదని ఆడి నమ్మట్లేదు నాయన నువ్వు వేసి అని ఎలా చెప్తారండి? అంటే ఇంత పరిజ్ఞానం ఉండాలి. వాళ్ళు దేవుడు ఎందుకు చెబుతున్నాడయ్యా అంటే దేవుడు చదువుతున్న మనకి ఖచ్చితంగా వాక్యం యొక్క ఘోష అర్థం కావాలి అన్న ఆలోచనతో చెబుతున్నాడు దేవుడు మనకి. 6:5 కీర్తన
మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. సచ్చిన వాడు ఎప్పుడు కూడా నీ గురించి బాధపడ్డా నువ్వెవడో వాడు తెలియదు. మన ఇంట్లో వాడు చచ్చిపోతేనే వాడికి మనం తెలియం. మన తాతో మన అయ్యో పోయారనుకో, మనమే మయ్యిపోయింది అంటాం కానీ వాడు అనుకోడు. తెలుసా, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం నువ్వు ఎవడు రా నాయన నా మీద కూడా ఏడుతున్నట్టు వాళ్ళు అనుకుంటే, మనం ఆలోచిస్తే ఈడేవుడు రా నా మీద పడి ఏడుతుండు, నువ్వు కన్న కొడుకువే, నాకు అసలు పిల్లలే లేరు. ఆ యాంగిల్ ఉంటుంది. అర్థం కావాలంటే అంటే సచ్చినుడికి నువ్వు ఎవడో తెలియదు. నువ్వెవడో తెలియకపోతే నీ మీద పగంది పెట్టుకుంటాడు. నిన్ను చంపమని దేవుణ్ణి ఎందుకు వేడుకుంటాడు? నీ రక్తము కళ్ళ చూడాలని దేవుణ్ణి ఎందుకు ప్రాధాయపడతాడు? అసలు నువ్వు ఎవడో తెలియదు కదా. తెలియని వాడితో మనం యుద్ధం చేయగలమా? కొట్లాడగలమా? వాడు ఎప్పుడో ఒకప్పుడు మనకు ఏదైనా చేస్తుంటే అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు కూడా మనం ఆలోచించాం. అంటే ఇంత స్పష్టంగా ఉంది. చనిపోయిన వాడు నిన్ను గుర్తుపెట్టుకోడు, నువ్వు ఎవడో లేదు అంటే మీ ఇద్దరు బంధం కట్టయిపోయింది. ఇంకా అలాంటప్పుడు నీతిమంతులు క్రీస్తు వాక్యం కొరకు భూమి మీద నుంచి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ పగెందు పెట్టుకుంటారు. ఏబేలు రక్తం ఎందుకు కయ్యూని పగబెట్టుకుంటుంది? బలిపీఠం కింద ఆత్మలు ఎందుకు క్రీస్తుని కోరుకుంటాయి ప్రతీకారం తీర్చమని? అంటే సమాజానికి ఎలాంటి నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నాడు అంటే మీరు చూడండి, దేవుణ్ణి కూడా లాగుతున్నాడు వీడు. దేవుణ్ణి కూడా. అందుకే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. భూమి మీద బ్రతుకున్నప్పుడే ఒకవేళ వాడు శత్రువు అయితే వాడి గురించి దేవుడు ఏం ఆలోచించమంటో తెలుసా? ఇప్పుడు దాకా మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఇప్పుడు బ్రతుకున్నాం, వాడు శత్రువు, వాడికి నువ్వు శత్రువు, నీవు వాడి శత్రువు. నీలో కాస్త బైబిల్ జ్ఞానం ఉంది. ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఇది ఇద్దరు బతికే ఉన్నారు ఇక్కడ. ఇందాకే ఒకడు పోయిండు, ఒకడు ఉండవు. ఇప్పుడు ఇద్దరు బతికే ఉన్నారు, శత్రువుల ఇద్దరు. దేవుడి ప్రేమను గుర్తెరిగిన వాడు ఇలా ఆలోచిస్తాడు అని చెప్పాడు దేవుడు. 24:17 సామెతలో, నీ శత్రువు పడగా నీవు సంతోషపడకము. ఇది చచ్చినప్పుడు కాదు, బ్రతుకున్నప్పుడే మన శత్రువైన వాడు ఎవడైనా కింద పడిపోతే సంకలు గుద్దుకోవద్దు, వెకిలి నవ్వవద్దు. వాడిని శత్రువు అవ్వచ్చు కానీ నువ్వు సంతోషపడద్దు. ఇక అలాంటప్పుడు వాడి మీద పగ మనకెందుకు ఉంటుంది? వాడికి మన మీద పగ ఎందుకు ఉంటుంది చెప్పండి? వాడు తొట్టిల్లగా నీ మనసును హర్షింపకము. వాడు ఏదైనా డిసప్పాయింట్కి గురైనా, లేకపోతే డిస్టర్బ్ అయినా, లేకపోతే కింద పడ్డా, లేకపోతే వాడి స్థితి మారుతున్నా, వాడు నువ్వు శత్రువే కాబట్టి వాడి గురించి నువ్వు ఏది కూడా ఆలోచించేయొద్దు అని చెప్పాడు. అంటే బ్రతుకున్నప్పుడే ప్రేమను పంచు అన్న సంకేతాన్ని దేవుడు పంపితే పగ ఎందుకు పెట్టుకుంటారు? ప్రతీకారం ఎందుకు కోరుకుంటారండి? బలిపీఠం కింద ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలు భూనివాసులకు తీర్పు తీర్చమని ఎందుకు కోరుకుంటారండి? చదివేటప్పుడు కనీస దైవ జ్ఞానముతో చదవాలి. అందుకే రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు గారు, ఒరే దొంగ బోధక, నువ్వు అక్షరానికి బోధకుడువా ఆత్మానుసార బోధకుడువా అని అడిగాడు దేవుడు. అక్షరం నీకు అలాగే కనపడుతుంది, అక్షరం అనేది అలాగే కనపడుతుంది. నీతి మంతులు ప్రతీకారం కోరుకున్నట్టుగా చదువుతావు నువ్వు, కానీ ఆత్మానుసారం అది కాదు. ఆత్మను అనుసరిస్తే దానిలో ఉన్న సారం నీకు అర్థమైతే బతికున్నప్పుడే నీ శత్రువు అనేవాడు డిస్టర్బ్కి గురైనా, లేకపోతే డిస్ట్రాయిడ్ అయినా, లేకపోతే మరొకటైనా సంతోషపడకొద్దు అని చెప్పాడు దేవుడు. చెప్పాడు కదా, సంతోషపడవద్దు. అంతేకాదు, లాస్ట్ మాట రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాలు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. శత్రువు ఆకలి కొని ఉంటే వాడు నీ కంట్లో పడితే నువ్వు తినే సమయానికి వాడు ఆకలి లేక అలమటిస్తూ ఉంటే అది నువ్వు గ్రహించగలిగితే
వాడికి నువ్వు అన్నం పెట్టు. చూస్తే ఒకరు చూస్తుంటే అన్నం పెట్టు. వాడికి దప్పికొని ఉంటే దాహాన్ని ఇవ్వు, ఆకలేస్తే అన్నం పెట్టు, నీళ్ళు కావాల్సి వస్తే వాటర్ ఇవ్వు. నువ్వు వాటర్ తాగుతున్నావు, వాడు వచ్చాడు, అఫ్కోర్స్ వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ పర్లేదు ఏం తాగనండి, ఒక కొబ్బరి బొండం ఇవ్వండి, ఇబ్బంది లేదు, లేదా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, నీ మనసుంటే. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు. వాడి తప్పేంటో, నీ పట్ల వాడు చేసినటువంటి అక్రూరమైనటువంటి ఆలోచన ఏంటో వాడికి తెలిసొచ్చిద్ది, ఇంత మంచి పని చేస్తే అని చెప్పాడు దేవుడు. కీడి వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించు. బతికున్నప్పుడే ఇంత జాగ్రత్త చెబితే, ఇంత జాగ్రత్తని ఫాలో అయ్యి క్రీస్తు మాటను స్థిరపరిచే పనిలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే, ప్రాణాలు కోల్పోయిన వారు భూమి మీద పగని ఎలా కోరుకుంటారు, ప్రతీకారాన్ని ఎలా కోరుకుంటారు, ఇవన్నీ బతుకున్నప్పుడు నేర్పాడు. శత్రువు పట్ల ప్రేమను ఎలా చూపించాలో నేర్పాడు, బతుకున్నప్పుడే నేర్పాడు దేవుడు. అవి నేర్చుకున్నవాడు నీతిమంతుడు. మరణం వచ్చింది, వాడు పోయాడు. పోయినవాడు మారణవాడిని గురించి, లేకపోతే మరొకరి గురించి, లేకపోతే క్రీస్తు వ్యతిరేకుల గురించి, అని చంపే ప్రభా, అని కోసే ప్రభా అని ఎలా కోరుకుంటారండి? కాబట్టి వాక్యం అనేది నిన్ను ఒక సృజనాత్మకమైన ఆలోచన కలవాడిగా ఉంచింది. దాన్ని గుర్తెరగకుండా ఈ రోజున మనిషి అనేవాడు బైబిల్ని బోధిస్తూ తప్పుడు ఆలోచనలని వాళ్ళ సంఘాల్లో స్ప్రెడ్ చేస్తున్నాడు, క్రీస్తుకు అవమానం తెస్తున్నాడు. కనుక నీతిమంతుడు, క్రీస్తుని వెంబడించేవాడు, క్రైస్తవుడు ఎవడు కూడా ప్రతీకారం కోరుకోడు, ప్రేమించే మనసు మాత్రమే కలిగి ఉంటాడు. అది బతికుండగా నేర్పాడు. క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు, క్రైస్తవుడు అంటేనే నీతిమంతుడు. ఇలాంటి నీతిమంతులు బతికున్నప్పుడే కోరుకున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత ఎలా కోరుకుంటారండి? అంటే అక్షరాన్ని చదివేసి, అక్షరాన్ని చదువుతూ, అక్షరాన్ని చెబుతూ, ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. దావీదు నీతిమంతుడు, దేవుని సేవ చేశాడు, కానీ ఆయన కూడా చాలాసార్లు శత్రువుని యొక్క ప్రాణాలను కోరుకున్నాడు. మనం ఎంత అంటాడంతే. ఒరే దావీదు ఎందుకు కోరుకుంటాడురా? దావీదు తన తరమ వారికి సేవ చేసి నిద్రించి పరిశుద్ధుడిగా దేవుని దగ్గర నిలబడ్డాడు వ్యక్తి. ప్రొఫెక్ట్ దావీదు, ప్రవక్త, ఆర్డనరీ మ్యాన్ కాదు అతను. రాజు, ప్రవక్త, దేవుని సేవకుడు, కీర్తనకారుడు, ఇన్నున్నాయి ఆయనకి. ఆయన ఎందుకు కోరుకుంటాడు? అలా కోరుకుంటే కృపలో దొరికిన సౌలు అప్పుడే వేసేయాలి కదా. కత్తి లాంటి సౌలు తెగిపోతాడు అంతే అక్కడ. కానీ అభిషేకింపబడ్డ వాడిని మనం అంటుకోకూడదన్న ఒక నియమం కలిగినటువంటి వాడు దావీదు. అలాంటి దావీదు కూడా పగ కోరుకున్న చెబుతుంది పాస్టర్ గారు. వీళ్ళంతా ఎవరుగా అంటే చిల్లరగాళ్ళు. ఇంతకంటే మనం మాట్లాడటం లేదు ఇంకా. ఈ చిల్లర కోసం బ్రతికే ఈ సన్నాసులంతా దేవుడి వాక్యానికి పట్టినటువంటి సెదలే. రాకపోతే రాలేదని ఏడవాలే తప్ప వచ్చని బిల్డప్ ఇవ్వకూడదు. అది దేవుడి వాక్యాన్ని. ఇది చాలా డేంజర్ అండి. ఎందుకంటే కాపురు అనేవాడికి డబల్ డోస్ ఉంటుంది కాపరికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా స్పష్టంగా రాయబడిన వాక్యములో దేవుని ఆలోచన ఏంటో గుర్తెరిగి చెప్పాలి తప్ప వాక్యం ఉంది కదా అని చెప్పేసుకుంటూ పోయావనుకో అంతే ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నీతిమంతుల రక్తం ప్రతీకారాన్ని కోరుకోదు. నీతిమంతులు వీరిరువురు కూడా ప్రేమను, శాంతిని, సమాధానాన్ని, మార్పునే కోరుకుంటారు. అలా కోరుకుని ఉన్నారు కనుకనే చనిపోయినప్పుడు వాళ్ళు నెమ్మది గల స్థలంలో ఉన్నారు. బ్రతికున్నప్పుడు క్రీస్తు వాక్యంతో నడుస్తున్నారు. భూమి మీద బ్రతికుండగా క్రీస్తుతో, చనిపోతే క్రీస్తు నిర్ణయించినటువంటి తీర్పుకు ముందు షెల్టర్. అది నెమ్మది పొందే స్థలము, దాన్ని పరదేశి అంటారు. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా
ఎదుటివాడి నాశనాన్ని ప్రతీకారంతో కోరుకోడు. దేవుడి దగ్గర మరీ పెట్టడు. ఎవడైనా ప్రార్థన చేస్తూ ప్రభువాడు చావాలి ప్రభువాడు ప్రార్థన చేస్తారండి, అలా ఎలా చేస్తారు, అది బాగా చెప్తాడు. మరి ఇలా ఎలా కోరుకుంటారు వీళ్ళు? ఇది చెప్పాలి కదా. ప్రార్థనలో ఏ క్రైస్తవుడైనా వాడు చావాలి వాడు చావాలి వాడు చావాలి కోరుకుంటాడా? కోరుకోరు. వీడే చెప్తాడు. ప్రార్థనలోనే కోరుకున్నప్పుడు చనిపోయిన తర్వాత పరదేశులు బలిపీఠము క్రింద ఉన్నటువంటి వారు ఎలా కోరుకుంటారండి? కాబట్టి దేవుడు చెప్పాలనుకుంది ఏంటంటే, వాళ్ళు బ్రతికుండగా వాక్యం కొరకు అంత బాధపడ్డారు. అది ఆ మాటలో ఏముంది అంటే బాధ ఉంది. గద్దింపులో ఏముంటుంది అంటే బాధ ఉంటుంది. అది ఒక మనిషి గద్దిస్తున్నాడంటే దాని వెనకాల ఏముంటుంది అంటే బాధ ఉంటుంది. అంతేగాని కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం ఉండవు. మనమేమంటాం, వాడు ఒకసారి మొన్న చూసిన 2 ఏళ్ల క్రితం అంట ఆ టీచర్ పిల్లగాడిని ఏదో అన్నాడంట. అది మనసులో పెట్టుకొని ఆ మాస్టర్ కోసం చూశాడు. చూసి 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 7th చూసిండు, 9th వచ్చినాక ఎంత రాయి తీసుకొచ్చి నెత్తి మీద వేసిండు. 2 ఏళ్ల కింద 7th ఎప్పుడు తిట్టిండంట వాడిని. అదే మాస్టర్ గారు కూడా గుర్తుండదు. అది కదా ఆయన తిట్టడం ఆయన కాన్సెప్ట్ కాదు. జాగ్రత్తగా చదువుకోండి రా, నీ మీద కొన్ని ఆశలు ఉన్నాయిరా మీ వాళ్ళకి అని చెప్పే ప్రాసెస్లో నువ్వు దేనికి పనికిరావురా అని ఉండొచ్చు. అది సహజంగా అంటారు ఎవరైనా. ఆహా అని చెప్పేసి ఇంట్లో రా ఎత్తే పోలీసులు అడుగుతున్నారు, ఏందిరా ఏం చేసిరా అంటే, నన్ను 7th తిట్టాడు, నా మనసు గాయమైపోయింది ఆ నొలి తుమ్మదిగా మారిపోతాడు. అని తీసుకెళ్ళి మొత్తం జోన్లు వేసి పడేశారు. అవి మనసులో ఏముంది మీరు చూడండి. అర్థం చేసుకునే ఆలోచన లేనివాడు ఎవడైనా క్రూరుడే. అర్థం చేసుకునేవాడు ఎప్పుడైనా దేవుని ప్రియుడే. నీతిమంతులు అంటేనే దేవుని ప్రియులు. వాళ్ళు పగని, ప్రతీకారాన్ని కోరుకోరు. వాళ్ళు నాశనం అవ్వాలి అని ఎప్పుడు కోరుకోరు. అవసరమైతే సాయం చేయడానికి మాత్రమే ముందుంటారు. అలాంటి వారు ప్రతీకారాన్ని ఎందుకు కోరుకుంటారా? కాబట్టి నీతిమంతులు ప్రతీకారాన్ని కోరుకోరు, ప్రేమనే కోరుకుంటారు. టోటల్గా వచ్చే ఆదివారం ధర్మశాస్త్రం గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది గుడ్డోలు ఎక్కువైపోయారు బాగా. అదే దేవుడు ఎంత గొప్పడంటే అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క పెట్టాడు. అది ఎత్తుక్కునే ఓపిక లేదు, సామర్థ్యం అంతకంటే లేదు. అది ఎక్కడ కొరింది, ఎక్కడ అధికారణం, ఎక్కడ ప్రకటన, ఎక్కడ మత్తయి, ఎక్కడ సామెతలు, ఎక్కడ రోమ, ఎక్కడ ప్రసంగి, ఎక్కడ యోబు, ఎక్కడ కీర్తన, ఇది కలిపితే ప్రసంగం అయింది. ఇవి కలిపే ఓపిక ఆడిది పాస్టర్ గారికి. వీడికి ఏకాడికి మందిని ఎలా దుబ్బేయాలా అని చూస్తుంటాడు, మంది కొంపలు ఎలా ఆర్చాలని చూస్తుంటాడు. నిజంగా చెప్తున్నా, నేను అన్నం తినాలంటే నా చెమట చుక్కతో వచ్చింది ఉంటే తింటా. మంది కొంపలు ఆర్చి మంది మీద బేస్ అయ్యి ఒక్క ముద్ద ఒక్క ఛాయ్ తాగినట్టుగా చరిత్రలో లేదు, ఇప్పటికీ లేదు, ఎప్పటికీ ఉండదు. అది నేను నేర్చుకుంది అదే. నేను తినే తిండి ఏదైనా ఉందంటే అది నా రెక్కల కష్టం అయితేనే తింటా. ఇది పలానోడిని మోసం చేస్తే వచ్చింది అన్నది నాకు వద్దు, రాదు, రానివ్వను, రాదు కూడా. ఇలా ఉండాలి భూమి మీద. ఉంటాడా అండి ఎవడైనా? లేచి కాంచి ఆడిని ముంచుదామా, ఆడిని ముంచుదామా, ఈడిని ముంచుదామా, వాడిని ముంచుదామా, ఆడిని దొబ్బేద్దామా, ఈడిని దొబ్బేద్దామా, ఇంతేనా? మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ చర్చి. ఎందుకు అనవసరంగా ఆదివారం పూట చర్చి? అక్కడక్కడ సభలు జరుగుతుంటాయి, అలా ఫుడ్ సభలు. ఆడికి వెళ్తే అయిపోద్ది కదా. లంగా సభలు కొన్ని జరుగుతుంటాయి, వాక్యాలు ఉండవు ఆడ. ఆడికి వెళ్తే అయిపోద్ది కదా. కొన్ని సంఘాలు ఉంటాయి, వేసి సంఘాలు, ఆడికి వెళ్తే అయిపోద్ది కదా. ఎవడు రమ్మన్నాడు అసలుకి? కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఏ మనస్తత్వం తగ్గోడికి ఆ మనస్తత్వమే అర్థమవుతుంది. వాక్యం అర్థం కావాలంటే తపస్సు చేయాల. మేము చెప్పేస్తాం అక్షరాలు అంటే ఎట్ట, అది అన్నీ సమకూర్చాలి. అందుకే ఎప్పుడో చెప్పాడు 28:13 యెషయా గ్రంథంలో, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇక్కడ రాయబడిన మాట అర్థం అక్కడెక్కడో పెట్టా.
ఇది చూస్తే వక్రీకరణలాగా పడుతుంది నీ బుద్ధికి, కానీ దాన్ని కలిపి చూడు, జాగ్రత్త తెలిసింది. కాబట్టి కన్క్లూజ్, నీతిమంతుడు ఎవడు కూడా పగని కోరుకోడు. నీతిమంతుడు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తుని వెంబడించేవాడు. క్రీస్తుని వెంబడించేవాడు ఈజ్ ఈక్వల్ టు ధనాపేక్ష లేని సంఘ విశ్వాసి లేదా కాపరి. ఇంత డెఫినేషన్స్ ఉంటాయి. కాబట్టి నీతిమంతులు పగనే ప్రతీకారం కోరుకోరు. ధర్మశాస్త్రం ఎవరు రాశారో ఆదివారం చెప్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది అండి నేను చూస్తుంటా, ఎంతమంది అంటే ఏమీ రాదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు ఫేస్బుక్లో పెడతాడో, ఎందుకు యూట్యూబ్లో పెడతాడో తెలియదు. అది పిచ్చ, లైకులు కావాలా, లైకులు వస్తే ఓ మంచి మాట చెప్తా. రాఘవ సద్దా అని పంజాబీ వాడు ఉన్నాడు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అక్కడ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడితే గెలిచిన తర్వాత మనోడు ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు ఏం చేసిండయ్యా కేజ్రీవాల్ అంటే ఎంపీ ఇచ్చాడు. తర్వాత ఏదో లెక్కర్ స్కామ్లో మనోని ఇరికిచ్చి పడేస్తే నేను చేయలేదురా అని ఆయన మొత్తుకున్నా సరే ప్రెజర్స్కి వాళ్ళు ఏం చేశారు, ఈడీ వాళ్ళు ఏం చేశారంటే కేసు ఫైల్ చేశారు. ఈ రాఘవ సద్దా అనేవాడు ఈ లోపల ఏం చేశాడంటే కొన్ని కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చాడు. దానికి నేను కూడా చాలా ఆకర్షితున్నాయ్యా. గ్యాస్ మీద మాట్లాడిండు, పెట్రోల్ మీద మాట్లాడిండు, ఎయిర్పోర్ట్లో టీ మీద మాట్లాడిండు, వాడే రీసెర్చ్ మీద మాట్లాడిండు. నాకు మంచిగా అనిపించింది. కానీ కేజ్రీవాల్కి ఏం అర్థం తెలుసా, వీడు దానితో పొత్తు పెట్టుకున్నాడు, వీడు టైఅప్ అయ్యాడు అని అర్థమయ్యి ఆడిని అడ్డగా మీకు పడేశాడు. మనలంతా ఏమనుకున్నారంటే నేను కూడా ఏమనుకున్నానంటే అరే ఇంత మంచిగా కాపాడుతుండో, ఇంత మంచిగా పోట్లాడుతుండో, 350 రూపాయలు టీ 10 రూపాయలకు వచ్చేస్తుంది, 20 రూపాయలు రీఛార్జి 30 రోజులకు వచ్చేసింది, ఇంత మంచి వ్యక్తిని ఎందుకు చేసిండు అని చెప్పేసి మనం అనుకున్నాం. 10 రోజులు కాలేదు మళ్ళీ బీజేపీలో పోయిండు. అదే బీజేపీ పార్టీని గుండోకా పార్టీ అని మాట్లాడిండు, చదువులేని అజ్ఞాన పార్టీ అని మాట్లాడిండు. జనాలకు అర్థమైపోయింది. ఒక్కరోజే 13 లక్షల మంది, 10 లక్షలు అనుకున్నాం కాదు, 13 లక్షల మంది ఇన్స్టాని అన్ఫాలో చేశారు. గ్రాఫ్ దెబ్బకే పడిపోయింది, వాడి బుద్ధి మొత్తం బయటపడిపోయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వాడి బుద్ధి ఏంటో వాడిని నియమించిన వాడికి అర్థమైంది. కేజ్రీవాల్కి సూచనకు అర్థం కాదు, కాపరి బుద్ధి ఏంటో వాక్యానికి కట్టుబడ్డ నాకే అర్థమైంది, సంఘాలకు అర్థం కాదు. ఎందుకంటే అటు మైకంలో ఉంటారు వాళ్ళు, అది వాక్యం అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అందరూ తుప్పుకు వస్తుంటే మగ ఆడపిల్లలకు తెలియక కనీసం ఫేస్బుక్లో కూడా రావట్లేదు. ఎన్ని 100 కోట్లకు అమ్ముడుపోయాడు తెలుసా మీకు? 4 మాటలు చెప్పి ప్రపంచాన్ని ఆకర్షించి కొన్ని వందల కోట్ల రూపాయలకి అమ్ముడుపోయాడు. పోతే పోయింది పొరవ అనుకున్నాడు, డబ్బులు వచ్చి బంగారంలో పక్కకి వెళ్ళిపోయాడు, కాముగా గొడ్డేసుకొని కూర్చున్నాడు. మనం లైకులు కొట్టిన అయ్యన్నావో డీఎం డిష్ అన్న ఈరోజు మనం ఎడుతున్నాం. వాక్యం కూడా అంతే, ఇచ్చిన దేవుడికి తెలుస్తుంది, వాక్యాన్ని నమ్మిన కాపరి తెలుస్తుంది. ఎదుటివాడు ఎలా బోధిస్తున్నాడు సంగతి విశ్వాసం తెలియదు. విశ్వాసులు అంటే ప్రేక్షకులు, అదే వాళ్ళు ఓన్లీ వీక్షకులు మాత్రమే, లిజనర్స్ అంతే. కాబట్టి నీతిమంతుల రక్తము ప్రతీకారం కోరుకోదు. భూమి మీద నీతిమంతులు అనేవాడు ఎవడు లేడు. అది కాబట్టి ఎంత చక్కగా పోయాడు, దండేసుకున్నాడు, మంచిగా 100 కోట్లు వెనకాల వేసుకున్నాడు. అప్రాక్సిమేట్లీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సైలెంట్ అయిపోయాడు. అంటే జనాల్లోకి వచ్చింది ఎందుకయ్యా అంటే డబ్బుల కోసం. పాస్టర్ ఎందుకు వచ్చాడయ్యా అంటే డబ్బుల కోసం. ఇంతకు ఎర్రిపప్పులు ఎవరయ్యారు? మనం. ఆడికి లెగిలు కొట్టి మంచిగా టీఆర్పీ రేటు పెంచేసాం,
అంతే ఆడు గ్రాఫ్ ఎట్ట విరిగిపోయింది, లైక్స్ వచ్చినాయి బాగా. అసలు ఒకటి చూశాడు, పిలిచాడు, కట్ట మొఖాన్ని ఇసిరేసాడు, తీసుకున్నాడు, ఓం నమ శివ పాస్ అయ్యాడు. అంతే నాలుగు కన్నీటి బొట్టు కాస్తాడు, కొన్ని జోకులు వేస్తాడు, కొన్ని మాటలు చెప్తాడు, మూట వెనకాల పెట్టుకుంటాడు, చలో వెళ్ళిపోతుంది. అంతే ఆడికిడికి పెద్ద తేడా ఏమీ లేదు. ఎప్పుడు గొర్రెలు ఎవరయ్యా అంటే మనమే. ఇది ఎర్రగొర్రెలు, ఇంకా ఎర్రగొర్రెలు, ఇంకా దేశం ఎర్రగొర్రెలు, క్రైస్తవులు ఎర్రగొర్రెలు. కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మడం లేదబ్బా. అందుకే నీతిగా ఉన్నవాడు ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాడు అని చెప్పటం కొరకు చెప్పాడు దేవుడు. సచ్చినా బతికినా 1000 ఏనుగే, ఏనుగు 1000 రూపాయలే. ఆ టైపులో బ్రతికున్నప్పుడే ప్రేమను పంచే తత్వం నేర్చుకున్న క్రైస్తవుడు చనిపోయిన తర్వాత పగను ఎందుకు కోరుకుంటాడు? కామన్ కోరుకోడు. ఎందుకు రాయించాడు? నీ బుద్ధి బయటపడాలి కాబట్టి రాయించాడు. కాబట్టి క్రీస్తు ఉద్దేశాన్ని చెప్పాలంటే పౌలు గారు చెప్పాడు. అందుకనే మేము దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. దేవుని వలన నియమింపబడి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. నియమింపబడిన దేవుని ఎదుటే బోధిస్తున్నాం క్రీస్తు వలన. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నీతిమంతుల రక్తము ప్రతీకారం ఎప్పటికీ కోరుకోదు. అలా కోరుకుందని ఎవడైనా బోధిస్తే వాడు ఖచ్చితంగా దెయ్యం యొక్క ముద్దుల బిడ్డే. తేడా ఏం లేదు, కరెక్ట్ అది. కాబట్టి నీతిమంతుల రక్తము ప్రేమ, జాలి, దయ లాంటివే కోరుకుంటవి. తర్వాత అవి ఏవి ప్రతీకారం జోలికి వెళ్ళవు. కాబట్టి నీతిమంతుడు ఏబేలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులు కూడా వాళ్ళు కోరుకునేది ఒకటే, మార్పు, ప్రేమ. ప్రతీకారం అయితే కాదు. ప్రార్థించుకుందాం.